श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकतातं तपोनिधिं। భారతావనిలో అనేక పుణ్యక్షేత్రములు నదీ నదములు నిండి ఉన్నది. అందులో ఆధ్యాత్మిక వాంగ్మయము వెలసినటువంటి భూమి అంటే నైమిషారణ్యం. ఆధ్యాత్మిక తత్వజ్ఞానులకు నిలయమైనటువంటిదే ఈ భూమి. అందులో ఇచ్చట కేంద్ర బిందువుగా భారతాది ఇతిహాసములను భాగవతాది పురాణ గ్రంథములను పర్వచనము చేసిన శిష్యులకు బోధించినటువంటి వ్యాస భగవానుని యొక్క అద్భుతమైన దివ్యక్షేత్రము ఈ నైమిషారణ్యం. ఇచ్చట మనము అందరము ఆసీనులై ఉన్నాం కదా. మనకు ఇటువైపున అగుపించే ఈ స్థలమే పరమ పవిత్రమైన వ్యాస గద్దె అని ఇచ్చటి వాళ్ళు దీన్ని పిలుస్తారు. గద్దె అనడానికి ఇదొక కట్టినటువంటి ఒక అరుగు, ఒక స్మారక చిహ్నం. ఇది అలంకరింపబడినటువంటి ఇచ్చడుండే గుడ్డతో కప్పబడినటువంటి ఈ స్థలమే సాక్షాత్ వేదవ్యాస భగవానులు ఇచ్చటనే కూర్చొని శుక మహర్షికి, సుమంతు, జైమిని, వైశంపాయనాది మహర్షులకు ఆధ్యాత్మిక తత్వజ్ఞానమును ఉపదేశించినటువంటి స్థలమే ఈ స్థలము. తర్వాత శూత శౌనకుల యొక్క ప్రశ్నోత్తరముల చేత అష్టాదశ పురాణములు, మహాభారతము బయటికి వచ్చింది. పరమ పావనమైనటువంటి క్షేత్రము. కేంద్ర బిందువుగా ఈ క్షేత్రానికి మహావిష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానులు ఇచ్చట ఆవిర్భవించారు. అతన్ని మహర్షులు కొనియాడతారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అన్నారు. వ్యాసులంటే ఎందరో వేల సంఖ్యలో ఋషులున్నారు. ఆ ఋషుల్లో ఇతడు కూడా ఒకడు అనే భావన కొందరికి ఉంటుంది. ప్రజ్ఞావంతులైనటువంటి వారికి తెలుసు. సాధారణ జనులకు వ్యాస భగవానులంటే ఋషుల సమూహములో ఒక వ్యక్తిని. ప్రాచీనులు చెప్తారు, వ్యాస భగవానులంటే సాధారణ వ్యక్తి కాదు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవేన, సాక్షాత్ మహావిష్ణువు యొక్క స్వరూపమట. అంతే అనక నమో వై బ్రహ్మనిధయేన, అతడు ఎవరు అంటే బ్రహ్మనిధి అన్నారు. ఒకే ఒక మాట విశేషణంతో చెప్పారు. బ్రహ్మ అంటే అర్థం ఏమిటంటే అందరికీ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం వస్తుంది. బ్రహ్మ శబ్దానికి నానార్థాలు ఉన్నది. బ్రహ్మ అంటే చతుర్ముఖుడు, బ్రహ్మ అంటే మహావిష్ణువు, బ్రహ్మ అంటే సకల జీవరాశులు, బ్రహ్మ అంటే వేద రాశి. శబ్ద జాలమునకు కూడా బ్రహ్మ అని పేరు. బృహత్ జాతి జీవ కమలాసన శబ్ద రాశిషు అని కోశములో చెప్తారు. బ్రహ్మ అంటే బృహత్ అయినది, గొప్పది. బ్రహ్మ అంటే బ్రాహ్మణ జాతి అని. బ్రహ్మ అంటే జీవులని. బ్రహ్మ అంటే కమలాసనుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ. శబ్దరాశి అన్న సకల శబ్దములు ఏది? వైదిక శబ్దములు. లౌకిక శబ్దములు ఉంది. మనకు కావాల్సిన ఇక్కడ వైదిక శబ్దముల నిధి ఏదైతే ఉన్నదో వాటికి బ్రహ్మ అనే పేరు కూడా ఉన్నది. బ్రహ్మనిధి అయినట్టయితే వేద నిధి, అపారమైనటువంటి వేద రాశి ఇతడు అంటే అనంతమైన సముద్ర సదృశ్యమైన అపార వేదరాశిని విభాగములు గావించినవాడు. దేవతలకు, ఋషులకు కూడా అంతు తెలియదు. ఆ వేదములు ఎక్కడ మొదలు పెట్టాలా, ఎంత ఉంది, ఏ విధంగా ఉంది, దాని గాత్రమేమి, ఏ విధంగా మొదలు పెడితే సరిపోతుంది అనే వారికి తాను ద్వాపరాంత్యములో అవతరించి వేదములు విభజించి ఎవరెవరికి ఎన్నెన్ని శాఖలు పంచాలో ఆ శాఖములంతా కూడా అందరికీ కూడా ఇచ్చి ఈ వేద శాఖలను మీరు చదువుకొని మీ శిష్యులకు మీరు నేర్పండి అని వ్యాస భగవానులు తానొక వేదమునకు ఒక స్వరూపాన్ని చూపించినటువంటి మహనీయుడు.
అలాంటి మహనీయుల స్థలం ఇది. వేదవ్యాస మహామునుల దివ్య సన్నిధానోపేతమైనటువంటి ఈ స్థలం. ఇచ్చట మనము తిరుమల తిరుపతి దేవస్థానము అందులో వెలసిన ధర్మ ప్రచారము చేసే ప్రాజెక్టులో ఒకానొక ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్ట్. ఈ దాస సాహిత్య ప్రాజెక్టు మారుమూల గ్రామాల్లో, పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర నదీ తీరాల్లో భాగవతాది ప్రవచనములు, విశ్వశాంతికై యాగములు చేయాలని చెప్పేసి దేవస్థానము యొక్క ఒక ఆశయము, పాలక మండలి నిర్ణయించిన విధానం ఇది. వాటిని అనుసరించి అనేక సంవత్సరాలుగా ఇచ్చట భాగవత ప్రవచనము, విశ్వశాంతి యాగాలు జరుపుతూ మొట్టమొదటి రోజు వ్యాస భగవానుల దగ్గరికి వచ్చి ప్రార్థించి వారిని అర్థించి ఈ భాగవత సప్తాహము నిర్విఘ్నముగా పరిసమాప్తి కావాలా అని వ్యాస పూజను గావించి ఇక్కడి నుంచి వెళ్ళి కార్యక్రమం మొదలుపెట్టడం ఆనవాయితీ. ఆ విధంగా భాగవత సప్తాహానికై ప్రార్థించాము. ఇచ్చట వేదవ్యాస భగవానుల యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. ఈ అవతారం ఒక విశిష్టమైన అవతారం. చాలామందికి తెలిసింది దశావతారాలు మాత్రమే, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారాలు. అదే కాక అనంత అవతారములు మహావిష్ణువుది ఉన్నది. అనంత నామములు, అనంత అవతారము. దశావతారములు మాత్రమే అవతారమని భావించరాదు. భాగవతం చూస్తూ ఉంటే ఎన్నో అవతారాలు చెప్పారు. హరివంశంలో చెప్పారు, మహాభారతంలో. వేదవ్యాస అవతారం కూడా ఒక అవతారమే. ఇదొక విశిష్టమైన అవతారం. మత్స్యావతారంలో ఒక పని చేశాడు, కూర్మావతారంలో ఒకటి. మునిగిపోయే పర్వతాన్ని తన వీపైన మోసి పైకి తీసుకొచ్చి దేవదానవులు చేసే పనికి ఆ కూర్మ రూపంతో మహావిష్ణువు సహకరించాడు. అలాగే నరసింహ రూపము, రామ, కృష్ణ, ఇలాగే ఒక్కొక్క స్వరూపం కథ విని ఉంటాం. వ్యాసావతారం ఎందుకు? శ్రీమన్నారాయణుడు తన మూల రూపముచనే ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి సంహారములు గావించాడు. మహావిష్ణువు తానే అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే స్వరూపం. వాసుదేవ స్వరూపాన్ని స్వీకరించాడు, సంకర్షణ స్వరూపాన్ని, ప్రద్యుమ్న స్వరూపాన్ని, అనిరుద్ధ అనే స్వరూపాన్ని స్వీకరించాడు. వాటి చేత సృష్టిని, స్థితిని, సంహారమును, అలాగే జ్ఞానమును, జ్ఞానాజ్ఞాన బంధ మోక్షములు కలిగించాడు. ఈ అపారమైనటువంటి జీవరాశులను వారికి వారి వారి కర్మానుసారంగా దేహాలను కల్పించాడు. సమగ్రమైన బ్రహ్మాండాన్ని సృష్టించాడు. భూమి కింద ఉండే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకము, భూమిపైన భూలోకము, భువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకమని ఇలాగా 14 లోకములు బ్రహ్మాండాన్ని కల్పించారు. సప్తద్వీపములు, సప్త సముద్రములు, మేరు ఆది మేరే మొదలైనటువంటి పర్వతములు, ఇలాగా విచిత్రమైనటువంటి బహుచిత్ర జగత్ అని చెప్పినట్టుగా చిత్ర విచిత్రమైనటువంటి ఈ విశ్వాన్ని సృష్టించాడు. దేవదానవ మానవ యక్ష గంధర్వాదులకు ఉపాధి కల్పించాడు ఆ భగవంతుడు. ఇది ఒక ఎత్తు అయితే మరొక సృష్టి గావించాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇంతవరకు చేసిందంతా కూడా స్ట్రక్చర్, ఈ లోకములు, ఈ సముద్రాలు, ఈ పర్వతాలు. తర్వాత ఇదంతా చేశాను, అయితే మనిషికి, జీవులకు ఆహారము సేవన చేయటం చేత, ఆహార సేవనచే దేహము బాగా పుష్టిగా ఉంటుంది, అభివృద్ధి అవుతుంది. దేహము పెంచాల, దేని కొరకు? మన జీవనం కొరకు. అది ప్రధానం కాదు. జీవస్వరూపము వికసించాల, దేహ వికాసము కావాలా, జీవస్వరూప వికాసము కావాలి. దేహ వికాసానికి ఆహారం మనం స్వీకరించే అన్నం. అయితే జీవస్వరూప వికాసానికి ఈ అన్నం సరిపోదు, వేరే ఆహారం కావాలి. అదే ఆధ్యాత్మిక శాస్త్రం, వేదాంత శాస్త్రములే జీవస్వరూపము యొక్క వికాసానికి తోడ్పడుతుంది. ఇంతవరకు చేసిన సృష్టి, ఈ స్ట్రక్చర్, ఈ లోకములు చేస్తే ఇంకొక సృష్టి చేస్తానని ఆధ్యాత్మిక ప్రపంచాన్నే, ఆధ్యాత్మిక వాంగ్మయ ప్రపంచాన్ని సృష్టించాడు భగవంతుడు. ఆ సృష్టించడానికి స్వీకరించిన అవతారమే వ్యాసావతారం.
ఒకవేళ వ్యాసావతారం చేయలేదు అన్నట్టయితే మనిషికి చాలా కొరత అయ్యేది. మనిషికి భూమిలో ఆహారం పండిస్తాడు, ఆహారం సేవిస్తాడు, పుష్టిగా ఉంటాడు. అయితే ఆహార సేవనం చేత ఈ లోకంలో బాగుంటారు. తర్వాత మళ్ళా తిరిగి పుట్టడము, మళ్ళా చనిపోవడము, పుట్టడము, దీనికి అంతులేదా? మనకు ఎప్పుడూ కూడా జనన మరణములనేది చక్రాకారములుగా తిరుగుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకోవాలన్నట్టయితే మరొక మార్గం వెతకాలి. ఆ మార్గమే ఆధ్యాత్మిక మార్గం. ఆ ఆధ్యాత్మిక మార్గమును మనం తీసుకువెళ్ళడానికి ఒక దీపం కావాలి కదా. ఆ దీపమును చూపించిన వారే వ్యాస భగవానుడు. వారు చూపించిన దీపమే వేదములు, ఉపనిషత్తులు, మహాభారతము, రామాయణము, అష్టాదశ పురాణం. ఇదే మానవాళికి ముందుకు వెళ్ళడానికి ఒక ముక్తి మార్గానికి దారి దీపము. అంటే ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని ఈ రూపంగా, పురాణ రూపంగా, ఇతిహాస రూపంగా ఆ మహనీయుడు సృష్టించి మాకు అందించాడు. ఇది వేదవ్యాస భగవానుల యొక్క కృప. బ్రహ్మాది దేవతలకు కూడా ఇది ఉపకారమైంది. బ్రహ్మరుద్రాది దేవతలే కాక ఎందరో బ్రహ్మర్షులు, దేవర్షులు చాలామంది అతని దగ్గర వచ్చి అధ్యయనం చేశారు. మనకందరికీ కూడా దివ్యమైనటువంటి మార్గదర్శాన్ని కల్పించారు. ఇలాంటి వ్యాస భగవానులను మనం ఎంత స్తుతించినా తక్కువ అవుతుంది. వారి రచనలను ఒక్కసారి చూసినట్టయితే ఆశ్చర్యమవుతుంది. ఒక సాధారణ మనిషిగా పుట్టిన వ్యక్తి తన ఆయుష్యులో చేయలేనటువంటి, చేయుటకు సాధ్యము కాని పనులు వ్యాస భగవానులు చేసి చూపించారు. అన్ని సకల వాంగ్మయమంతా ఒక చోట పెడతాం. ఒక మహాభారతం తీసుకుంటే చాలు. అంటే పురాణములు, ఉపపురాణములు, చాలా ఆధ్యాత్మిక గ్రంథాల్లో వ్యాస భగవానుల యొక్క ముఖారవిందం నుంచి వెలువడింది. అందులో ఒక భారతం మహనీయులు, మహర్షులు చెప్తారు. ఈ భారతాన్ని రచించిన వ్యక్తి ఎవరని ఒక్కసారి మనం పరిశీలిస్తే, మహాభారత గాత్రాన్ని చూచిన తర్వాత రచించిన వ్యక్తి మనిషి కాదు. మనిషికి బ్రహ్మ ఆయుష్షు పోసిన, ఆయుష్షును కల్పించిన, దీర్ఘాయుష్షును కల్పించిన ఆ ఆయుష్షు చేత తాను ఇంత బృహత్ గ్రంథాన్ని రచించే సామర్థ్యం మనిషికి ఉండదు. ఇలాంటి గ్రంథాన్ని రచించాడు అన్నట్టయితే ఈ వ్యక్తి ఎవరై ఉండాలి? కోక్యన్యః పుండరీకాక్షాత్ మహాభారత కృద్భవేతన్. పుండరీకాక్ష అంటే మహావిష్ణువు, కమలనేత్రుడని అర్థం. ఆ కమలనేత్రుడైన మహావిష్ణువు తప్పితే వేరే మనిషికి ఇంత అద్భుతమైనటువంటి అర్థ విస్తారముతో, శబ్ద విస్తారముతో కూడిన గ్రంథాన్ని రచించే సామర్థ్యము సాధారణ ఋషులకు, సాధారణ వ్యక్తులకు లేదు. ఈ రచించిన వ్యక్తి మహావిష్ణువే అయి ఉండాలా. కోహ్యన్యః పుండరీకాక్షాత్ మహాభారత కృద్భవే అని నిర్ణయించి ఈ మహాభారతాన్ని రచించిన వ్యక్తి సాక్షాత్ మహావిష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానులు. మహాభారతము సముద్రం, అది 1,00,000 శ్లోకములని చెప్పేసి చెప్తున్నారు. అయితే అంతనే కాదు, వాస్తవంగా 60 లక్షల శ్లోకములు. 60 లక్షల శ్లోకములు. అది ద్వాపరాంత్యములో, ఇక కలియుగము రాబోతున్నది. కలియుగములో మనుష్యుల ఆయుష్, మేధస్సు చాలా తక్కువ. అంటే ద్వాపర, త్రేతా, కృతయుగములకు పోలిస్తే కలియుగములో ఉండే మనుష్యుల యొక్క ఆయుష్ చాలా తక్కువ. అలాంటి తక్కువ అల్పాయుష్యులో ఈ గ్రంథాన్ని ఎలా చదవగలుగుతాడు? అందుకే వ్యాస భగవానులు దేవతల సమక్షంగా ఆలోచించి 60 లక్షల శ్లోకములతో గ్రంథముచే నిర్మింపబడిన ఈ మహాభారతాన్ని భూలోకానికి వద్దని దేవలోకానికి 59 లక్షల ఆ గ్రంథాన్ని పంపించి 1,00,000 గ్రంథాన్ని మాత్రమే ఇక్కడ ఉంచారు.
దాన్ని చదివే ఆయుష్ కూడా మనకు లేదు. వినే ఒక ఓపిక తీరిక కూడా మనిషికి లేదు. ఎవరో కొందరు మాత్రము మహాభారతాన్ని పూర్తిగా అధ్యయనం చేయడము, శ్రవణం చేయడము, కొద్దిపాటిగా అయినా కొందరు తెలుసుకోవడము జరుగుతుంది. కొందరున్నారు సమగ్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు. 1,00,000 గ్రంథమే మనకు పూర్తిగా చదవడానికి సాధ్యం కాదంటే 60 లక్షలు ఎలా చదవగలుగుతాం? అందుకే పైలోకానికి తీసుకెళ్ళి దేవతలకు పంచి ఇచ్చేశారు. 1,00,000 శ్లోకములతో కూడిన ఈ ప్రస్తుతం మన కంటికి అగిపించే ఈ మహాభారతము కూడా పూర్తిగా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత బృహద్గాత్రముతో కూడినటువంటి గ్రంథాన్ని తెలుసుకుంటారో లేదో, అందరి సారాన్నైనా గ్రహించాలా అని ఆలోచించాం. అలాగే సకల వేదములు, ఉపనిషత్తులు, మహాభారతం, ఇతర పురాణములు వాటి సారాన్నంతా గ్రహించి తాను మరొక దివ్య గ్రంథాన్ని రచించారు. అదే శ్రీమద్భాగవతము. భాగవతమని వింటూనే వ్యాస భగవానులే గుర్తుకొస్తారు. భాగవతం అంటే వ్యాస భగవానుల స్మృతి మనకు వస్తుంది. అవినాభావ సంబంధం. భాగవతమన్నా వ్యాస భగవానుల స్మరణ, వ్యాస భగవానులు అంటే భాగవత స్మరణం. అంటే మిగతా పురాణములు వద్దా అన్నట్టయితే కావాలా? 18 పురాణములు కావాలా? ఒకవేళ 18 పురాణములు సరిగా అర్థం చేసుకోకపోయినా, 17 పురాణాలు సరిగా అర్థం చేసుకోకపోయినా, ఒక్క భాగవతాన్ని సరిగా అర్థం చేసుకుంటే చాలు, మనిషి యొక్క సద్గతికి అదే ఒక గొప్ప బ్రహ్మాస్త్రం వలె ఉంటుంది అని చెప్పేసి. అందుకే చెప్తారు, నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. భాగవతం అంటే అర్థమేమి? నిగమకల్పతరోర్గలితం. ఇది ఒక పరిపక్వమైన రసభరితమైనటువంటి ఫలము భాగవతం. ఒక ఫలము అంటే ఆ ఫలానికి ఒక వృక్షాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది కదా, వృక్షం కావాలి. వృక్షం ఏది? చెట్టు ఏది అన్నట్టయితే నిగమకల్పతరు. నిగమం అంటే వేదము. వేదములనే కల్పవృక్షం అట. వేదములనే కల్పవృక్షానికి చాలా ఫలములుంది. ఆ ఫలములో ఒక ఫలము భాగవతం. మిగతా ఫలముల కంటే ఈ భాగవతం అనే ఫలము రసభరితమైందట. మిగతావి అంత రసభరితం కాలేదు, ఇది ఒక్కటే అయింది. నిగమకల్పతరోర్గలితం ఫలం. ఆ వేదకల్ప వృక్షము నుంచి జారి పడ్డ ఒక మహారసభరిత ఫలమే భాగవతం. అది కూడా శుకముఖాదమృతద్రవ సంయుతం. ఒక మంచి మామిడి పండు ఉంటుంది, చాలా తీపిగా ఉంటుంది. చిలుక కొరికితే ఆ చిలుక రుచి చూస్తే ఆ ఫలం ఇంకా బాగుంటుందని ఆ పండుని అందరూ కూడా ఆశ్రయిస్తారు. అలాగే భాగవతం అనే రసభరితమైనటువంటి ఈ ఫలమును కూడా ఒక చిలుక మొట్టమొదట రుచి చూచిందట. ఈ చిలుక అది శుకముఖాదమృతద్రవ సంయుతం. శుక మహర్షి అనే ఒక చిలుక మొట్టమొదట భాగవతాన్ని రుచి చూచింది. అంటే వ్యాసపుత్రులైన శుక మహర్షుడు మొట్టమొదట భాగవతానికి స్టూడెంట్, ఎవరు శిష్యుడు అన్నట్టయితే శుక మహర్షియే మొదటి భాగవతాన్ని నేర్చుకున్న వ్యక్తి. వ్యాస భగవానుల రచన వేదకల్ప వృక్షము నుంచి రాలిపడ్డ ఫలము, అందులో శుకముఖము, శుకాచార్య అనే ఒక చిలుక దాన్ని రుచి చూచి ఆస్వాదించి పంపించినటువంటిది. అలాంటి రసాన్ని మీరు పిబత భాగవతం రసం, ఇలాంటి భాగవత రసాన్ని పానం చేయండి. ఎన్నిసార్లండి మాకు లైబ్రరీలో పుస్తకం దొరికింది, నేను కూడా ఒకసారి చదివేశాను. దొరికిన పుస్తకాలను చదివి తలలో నింపుకునే జ్ఞానము కాదది.
కొన్ని ఏదో న్యూస్ పేపర్లలో అది చూచి చదవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఆధ్యాత్మిక గ్రంథాలు ఎప్పుడూ సొంత చదివేది కాదు, గురువుల ముఖముచే వారి ఉపదేశం ద్వారా వినాలి. వారు చెప్పినటువంటి వారితో ఉపదేశం పొంది శ్రవణం చేసి తర్వాత దాన్ని మననం చేయాలి. ఎన్నిసార్లండి నేను ఒకసారి అంతా చెప్పించుకున్నాను, విన్నాను. ఒక్కసారి మనము విన్నా సరిపోదు. ముహురహో రసికా, తిరిగి తిరిగి మరలా 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 చేయండి. ఎన్నిసార్లు అంటే ఈ జన్మ చరించేంత వరకు వినండి. ముహురహో ఆలయం అన్న అంటే ఈ దేహము, ఇది పోతే ఇంకో దేహము, మరొక దేహం వస్తుందంటే ఎన్నిసార్లు పుడతారో అన్నిసార్లు. ఈ దేహము వదిలిక జీవుడు ముక్తుడయ్యేంత వరకు ఈ భాగవతం అనే రసాన్ని పానం చేయండి. ఎందుకంటే పూర్తిగా ఒకసారి చదివేశాను నేను, మళ్ళా చదవాలంటే ఎన్నిసార్లు చదివినా అది పూర్తిగా అర్థం కాదట. భాగవతం ఏం చెప్తుంది? చాలా అంశాలు చెప్తుంది అండి. ఒక మహారాజు దగ్గరికి ఒక విద్వాంసుడు వెళతాడట. రాజా, అందరినీ నీవు బాగా ఆదుకుంటున్నావు, వారి వారి విద్యలు, వేదము, కవిత్వము, కళలు నేర్చుకున్న వారికి నీవు సత్కారం చేస్తున్నావంట. నేను చాలా బీదవాణ్ణి, నేను భాగవతం బాగా అధ్యయనం చేశాను, ఎక్కడ అడిగినా అక్కడ చెప్తాను, నాకు కూడా ఆర్థిక సహకారం చెయ్యి, నాకు డబ్బు కావాలి. మహారాజు కూర్చొని అట్లే కళ్ళు మూసుకొని అంటున్నాడు, లేదు స్వామి, నీవు ఇంకా భాగవతం పూర్తిగా చదవలేదు, మళ్ళా చదివి రాపో. మళ్ళా చదివి వస్తాడు, ప్రతి శ్లోకం చూస్తాడు, మళ్ళా వస్తాడు. రాజా, ఇప్పుడు ఇంకా బాగా చదువుకున్నాను, నాకు బహుమానం ఇవ్వు, ఆర్థిక సహకారం చేయి. రాజన్నాడు, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు భాగవతం, మళ్ళా చదువుకోరాను. మళ్ళా చూస్తాడు, మళ్ళా వస్తాడు, ఇప్పుడైనా ఇస్తావా, బాగా చదువుకున్నాను. ఏ శ్లోకం అడిగినా, చివరి శ్లోకం అడిగినా, మధ్య శ్లోకం మీద ఇది ఏ అధ్యాయము ఏ సర్గములో ఉంటుంది, ఏ స్కందములో ఉండి చెప్పేస్తాను. లేదు లేదు, నీకు ఇంకా అర్థం కాలేదు, వీళ్ళు బాగా చదువుకోరా అంటాడు రాజు. అంటే ఆ రోజుల్లో రాజు కూడా మహాపండితుడై ఉండేవాడు, చదువుకున్నటువంటి మహనీయులే రాజులయ్యేవారు. కాబట్టి రాజుకు కూడా భాగవతం విలువ తెలుసు. ఇంకా బాగా అధ్యయనం చేసిరా అంటాడు, వెళతాడు. సరే, రాజు దగ్గరికి వెళ్ళేది కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ఒకసారి చూస్తాం, ఇంకా భాగవతాన్ని బాగా డీప్గా స్టడీ చేస్తాం. ఒక్కొక్క శ్లోకాన్ని గంటల తరబడి పై అర్థము అంతరార్థము అంత విమర్శిస్తూ పోతున్నాడు. అలాగా పోతూ పోతూ ఒక సందర్భంలో ఒక చోట వస్తుంది. మహాజ్ఞానులైన వారు, శాస్త్రాన్ని చదువుకున్నవారు, పండితులు, విద్వాంసులు, వారికి భూషణమేమింటే తన చదువును ప్రదర్శించి అందరి వద్ద నుండి డబ్బును, ఆర్థికాన్ని లాక్కొని తీసుకురావడము, ధనము కొరకు ఈ భాగవతాన్ని చెప్పడము చాలా బుద్ధిహీనమైనటువంటి పని. అది ఈ శాస్త్రాన్ని అమ్ముకోకూడదు, ఇది మరొకరి బుద్ధిని ప్రచోదించడానికి, అందరి బుద్ధిని వికాసపరచడానికి ఉపయోగించాలి, కానీ తన స్వార్థం కొరకు దీన్ని వాడకూడదు. ఆహారం కొరకు చేయి చాచరు, ఇంటి కొరకు చూడరు, దేశ సంచారిగా అరణ్యాల్లో, పర్వత గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంతేగాని ధనముచే గర్విష్ఠులైన మదాంధులైనటువంటి రాజులను, ధనికులను చేయి చాచి నాకిది కావాలని అడగరు. వారే పరమ వైరాగ్య శిఖామణులు, వారే భాగవతోత్తములు అనే ఘట్టం వస్తుంది. చూస్తాడు, కళ్ళలో ఆనందధారం అతనికి ప్రవహిస్తుంది. తప్పు చేశాడు, నేను చాలా తప్పు చేశాను, భాగవతాన్ని చదువుకున్నానని చెప్పేసి రాజుతో చెప్పాం కదా. ఇలాగా భాగవతంలో పై చూపుకు ఒక అర్థము, అంతరార్థము లోపల వెళుతూ ఉంటే ఇలాంటి ముత్యముల వంటి, వజ్రముల వంటి, నవరత్నముల వంటి విలువైన సందేశాలు భాగవతం ఇస్తుంది. నేను చూడలేక పై చూపుకు చూశానంతే, అవుట్లుక్ అంటారు దీన్ని, ఇంత మాత్రమే చదువుకున్నాను, చాలా తప్పు.
అని మళ్ళా భాగవత గ్రంథాన్ని పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఏమయ్యా వచ్చావంటే, వచ్చాను రాజా, నేను ఇంకా భాగవతాన్ని పూర్తిగా చదవలేదు. నేను చాలా చదువుకోవాలా, చాలా అర్థం చేసుకోవాలా. ఈ జన్మలో అర్థమైతే అర్థమైందని చెప్పడానికి వస్తాను. అంతవరకు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.